నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బ్యూటీ ప్రోడక్ట్స్ కి సంబంధించి ఇప్పుడు ఎక్కడ విన్నా ప్రిజ్మాస్ పేరే వినపడుతోంది. అంత సక్సెస్ అయ్యాయి, చాలా మంది యూస్ చేస్తున్నారు. బట్ ఇంకొంతమందికి కొన్ని సందేహాలు ఉన్నాయి. వాటిపైన మనకు ఒక క్లారిటీ ఇచ్చేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ కాస్మెటిక్ సర్జన్ అండ్ సీనియర్ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే సార్, ప్రిజ్మాస్ ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. చాలా అంటే సూపర్ సక్సెస్ అయిందని చెప్పుకోవాలి ప్రోడక్ట్స్ అనేవి. ముందుగా కొన్ని డౌట్స్ అండి. హెయిర్ కి సంబంధించి వచ్చినటువంటి ప్రోడక్ట్స్ లో యూసేజ్ మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది, ఒక ఐడియా కోసం అడుగుతున్నాము, క్లారిటీ ఇవ్వండి అంటూ చాలా మంది కామెంట్ చేస్తూ ఉన్నారు. అంటే ది బెస్ట్ సెల్లింగ్ లో ఉన్నది ఫాల్క్యూర్, టాప్ మోస్ట్. అది అవి మేము తీసుకోవచ్చా, ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు మేము వాడాలి, ఎప్పుడు వాడాలి, ఏ ఏజ్ వాళ్ళు వాడాలి, ఇలా చాలా సందేహాలు ఉన్నాయి వాటి గురించి. డెఫినెట్లీ మీరు అడిగేది ఫాల్క్యూర్ హెయిర్ ఆయిల్ గురించి. ఎస్. సో ప్రిజ్మాస్ నుంచి వచ్చిన ఫాల్క్యూర్ హెయిర్ ఆయిల్లో ఇదివరకు వచ్చిన వీడియోకి విపరీత స్పందన వచ్చిన తర్వాత చాలా మంది కామెంట్స్లో ఇలా ఎలా వాడచ్చు, ఎవరు వాడచ్చు, ఏ వయసు వాళ్ళు వాడచ్చు, ఎలా వాడాలి అనే రకరకాల క్వశ్చన్స్ వచ్చినాయి. సో మెయిన్గా ఫాల్క్యూర్ హెయిర్ ఆయిల్ అనేది పచ్చిగా ఉన్న ఆకులు, పచ్చిగా ఉన్న వేర్లు, అడవి నుంచి తీసుకొచ్చిన ఆకులు కానీ వేర్లు కానీ, అలాగే వర్జిన్ కోకోనట్ ఆయిల్, ఆముదం క్యాస్టర్ ఆయిల్, అలాగే ఆలివ్ ఆయిల్ కాంబినేషన్తో 1.5 డే పచ్చి అన్ని కుక్ అవ్వాలి. వాటి నుంచి ఆ రసాయన్ని దాని నుంచి వచ్చిన ఫిల్టరేటే ఫాల్క్యూర్ హెయిర్ ఆయిల్. దగ్గర 36 గంటలు తర్వాత దాన్ని డబల్ ఫిల్టరేషన్ చేసిన తర్వాత కాపర్ కంటైనర్స్ లో స్టోర్ చేయాలి కొన్ని రోజులు. ఆ కాపర్ కూడా అబ్జర్వ్ అవ్వాలి. తర్వాత డిస్పెన్సింగ్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మేజర్గా ఫాల్క్యూర్ హెయిర్ ఆయిల్ అనేది ఏ ఏజ్ గ్రూప్తో సంబంధం లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఎవరైనా వాడచ్చు. మల్టిపుల్ బెనిఫిట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కాల్ప్ కండిషనింగ్, హెయిర్ ఫాల్ కంట్రోల్కి, అలాగే హార్మోన్ కారణంగా మగవాళ్ళకి ఆడవాళ్ళకి పీసీఓడి వలన వాళ్ళు చాలా హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు దీంట్లో ఉన్న స్పెషల్ ఎక్స్ట్రాక్ట్స్లో సాపామిటో అని, అలాగే కొన్ని లీవ్స్, కొన్ని బార్క్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. ఆ ఎక్స్ట్రాక్ట్స్ కూడా ఈ ఆయిల్తో కుక్ అవ్వడం వలన ఆ హార్మోనల్గా వచ్చి ఏదైతే ఎఫెక్ట్ చేస్తుందో రూట్ని, దాని నుంచి కూడా ఇది కాపాడగలదు. ఒకసారి బట్టతల్లాగా బాల్ హెడ్ వచ్చిన వాళ్ళకి హెయిర్ పుట్టేస్తుందని మా అబద్ధపు ప్రామిస్ అనేది ఫాల్క్యూర్ హెయిర్ ఆయిల్ నుంచి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. కానీ పలచబడ్డం మొదలు పెట్టింది, అలాగే హెయిర్ థిన్నింగ్ స్టార్ట్ అయ్యింది, కొంచెం రిసీడింగ్ స్టార్ట్ అయింది అన్నప్పుడు వాళ్ళకి ఏదైనా విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా కనుక్కున్నాక, విటమిన్ డెఫిషియన్సీ లేకుండా చూసుకుని ఈ ఆయిల్ వాడితే కనుక డెఫినెట్గా ఒకసారి లేడీస్ వాడారనుకోండి, లెంగ్త్ ఆఫ్ హెయిర్ పెరుగుతున్నది గమనించడం, నల్లబడుతున్నట్టు కనిపించడం, హెయిర్ టెక్స్చర్, హెయిర్ కండిషన్ మారినట్టు ఉండడం. నిన్న ఎవరో ఒకళ్ళు కలిశారు, వాళ్ళు మొన్న రాత్రి హెయిర్ ఆయిల్ పెట్టుకుని నిన్న స్నానం చేశాక వాళ్ళ హెయిర్ ఎంత స్మూత్ గా షైనింగ్ ఉందో అంటే క్లిప్ నిలబట్టలేదు డాక్టర్ అంటే. సిల్కీగా అయిపోయింది అనమాట. అంత కండిషనింగ్ కూడా ఇస్తుంది. అంటే స్కాల్ప్ కి వచ్చినటువంటి పొక్కుల్లాగా, డాండ్రఫ్ లాగా ఉన్నదానికి సమాధానం, హెయిర్ ఫాల్ కి, హెయిర్ థిక్కెనింగ్ కి, హెయిర్ బాగా హెల్దీగా ఉండడానికి కూడా మనకి మార్కెట్ లో దొరికేటువంటి పెద్ద పెద్ద పేరున్న హెయిర్ ఆయిల్స్ కి పెద్ద సమాధానం. అంటే వాటిలో 5-6 ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. ప్యూర్ కోకోనట్ ఆయిల్తో కొంచెం ఏదో కలిసేం అంటారు, కొన్నిట్లో హెర్బల్ హెయిర్ ఆయిల్ అంటారు, కొన్నిట్లో ఇవి అంటారు అవి అంటారు. కానీ వాటిలో ఉన్న ఎక్స్ట్రాక్ట్స్ 5-6 ఉంటే దీంట్లో 25 ఆకులు, వేరులు, మూలికలు, వాటితో పాటు ఆముదం, అలా రకరకాల ఆయిల్స్తో, వర్జిన్ ఆయిల్స్తో తయారైంది. సో దిస్ ఈజ్ ఇట్. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడచ్చు. సో నెక్స్ట్ ప్రిజ్మాస్ ది స్ట్రెంగ్థనింగ్ షాంపూ. అంటే హెయిర్ థిన్నింగ్ ఉన్న, హెయిర్ ఫాల్ అవుతున్న ఇనీషియల్గా, నేను ఇందాక ఏదైతే సాపామిటో, రకరకాల ఎక్స్ట్రాక్ట్స్, రకరకాల ప్రోటీన్స్, సోయా ప్రోటీన్, వీట్ ప్రోటీన్, పీ ప్రోటీన్, అలా రకరకాల ఎక్స్ట్రాక్ట్స్, బయోటిన్తో పాటు అలా ఎనగైన్ అని రకరకాల ఫార్ములాలు, ప్రోకాపిల్ అని, అటువంటివన్నీ ఉన్నటువంటి షాంపూ. సో ఇది రెగ్యులర్గా వాడుతుంటే హెయిర్ స్ట్రెంగ్థనింగ్ కి, హెయిర్ న్యూట్రిషన్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. వీక్లీ ఎన్నిసార్లు నార్మల్ గా హెడ్ బాత్ అనేది? ఎవరైనా పూర్వీకులండి, ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. పూర్వీకులు రోజు తలస్నానం చేయకుండా అనడానికి కారణం, అప్పట్లో కుంకుడికాయ పులుసు లేదా షీకాకాయ, రోజు కుంకుడికాయ పులుసు చేసామనుకోండి 4 రోజుల్లో కొబ్బరి పీచు అయిపోద్ది హెయిర్. అలా కాకుండా వారానికి ఒకసారి తలస్నానం చేయడం, నూనె పెట్టడం అప్పట్లో ఆనవాయితీ. బేసిక్ అనటామికల్గా ఏంటంటే మన రూట్స్ ఉండేది 5 మిల్లీమీటర్ లోపల.
నెత్తి మీద అక్కడే ఉండదు, రూట్ లోపలికి ఉంటుంది. సో మీరు ఏది చేస్తున్నా మీ చర్మాన్ని రెగ్యులర్గా వాష్ చేసుకోకపోతే చెమట పడుతుంది, జిడ్డు పడుతుంది. అలాగే ఆయిల్ గ్లాండ్స్ ఇక్కడ కానీ మామూలు స్కిన్ కంటే ఎక్కువ శాతంలో ఉంటాయి. అది మీరు రెగ్యులర్గా షాంపూ అనేది రకరకాల దొంగ షాంపూలు, కొన్ని రకరకాల షాంపూలు ఉన్నాయి, వాటి గురించి మనం మాట్లాడకుండా ప్రిజ్మా స్ట్రెంగ్థనింగ్ షాంపూ ఉంది, అలాగే ఫాల్క్యూర్ షాంపూ అని ఉంటుంది. ఇవేంటంటే రెగ్యులర్గా స్కాల్ప్ని వాష్ చేస్తూ హెయిర్కి నరిష్మెంట్ ఇస్తాయి, రూట్కి న్యూట్రిషన్ ఇస్తాయి. సో షార్ట్ హెయిర్ ఉన్న ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ యాక్చువల్గా రోజు కూడా ఒక హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు. చేయకపోతే కొంతమందికి జిడ్డు పట్టినట్టు, ఆయిల్ పట్టినట్టు అయిపోతుంది. దానివల్ల హెయిర్ ఫాల్ పెరిగే ప్రమాదం చాలా ఎక్కువ. రెగ్యులర్గా వాష్ చేస్తూ న్యూట్రిషన్ ఇస్తున్నారు, దీనివల్ల ఉపయోగమే కదా. సో రోజు హెడ్ బాత్ చేసినా పర్వాలేదు, బట్ వీక్లీ వన్స్ చక్కగా ఆయిల్ పెట్టుకోవడం అనేది చూసుకోవాలి. ఓకే, కంపల్సరీ. రైట్. స్కిన్ కి వచ్చేటప్పుడు చాలా డౌట్స్ మాయిశ్చరైజర్స్ మనకి ఓవర్ ద కౌంటర్ లో రకరకాలు దొరుకుతున్నాయి కదా. అందులో అంతా వ్యాజిలిన్ లాగా, పారాఫిన్ లాగా రకరకాలు ఉంటున్నాయి కదా. మనకి అసలు ఏది మంచిది మాయిశ్చరైజర్, అసలు ఎటువంటిది వాడాలని చాలా మంది క్వశ్చన్స్ కామెంట్స్ పెడతా ఉన్నారు. ఇప్పుడు పర్ల్ సాఫ్ట్ మాయిశ్చరైజర్ ప్రిజ్మాస్ నుంచి ఉంది. కంప్లీట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, న్యాచురల్ బటర్స్, న్యాచురల్ ఆయిల్స్ అండ్ అలోవెరా, వాటితో తయారైనటువంటి పర్ల్ సాఫ్ట్ మాయిశ్చరైజర్. దిస్ పర్ల్ సాఫ్ట్ మాయిశ్చరైజర్ ఏంటంటే మీరు స్నానం చేసాక పొద్దున్న రాత్రి కూడా చక్కగా చేతులకనే కాదు, ఫేస్ కనే కాదు, బాడీ మొత్తానికి కూడా అప్లై చేసుకోవచ్చు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా వాడచ్చు. సార్ ఒకటి అంటే స్కిన్ టైప్ ఉంటుంది మనకి, డ్రై స్కిన్, నార్మల్ స్కిన్, అలాగే ఆయిలీ స్కిన్, ఎవరికి పర్ఫెక్ట్ ఇది? అందులో మెయిన్ ఏంటంటే మీరు అప్లై చేసి మసాజ్ చేశాక జిడ్డుగా ఉండదు, మాయిశ్చరైజ్ చేసింది తెలుస్తుంది. సో ఆయిలీ స్కిన్ అయినా, డ్రై స్కిన్ అయినా, నార్మల్ స్కిన్ అయినా, ఎవరైనా ఫేస్ మీద కాదు బాడీ మీద ఎక్కడ వాడినా కూడా మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది తప్ప గ్రీజీ ఎఫెక్ట్ ఇవ్వదు. ఓకే, సో ఆ జిడ్డుగా ఉండకపోతే ఇంకా హ్యాపీ సార్, నార్మల్ గా రాసుకోవచ్చు, బయటికి కూడా వెళ్ళొచ్చు, దాని మీద కలితే కాంపాక్ట్ పౌడర్ రాసుకోవచ్చు. అలాగే ఏదైనా ఫేస్ వాష్లు కావాలి అంటారు, కొన్ని ఫేస్ వాష్లకి ఏమో ఫేస్ డ్రై అయిపోతుంది, కొన్ని ఫేస్ వాష్లకి ఏమో క్రాకింగ్ లాగా వస్తుంది, ఎలర్జీస్ కూడా ఉంటాయి అంటున్నారు. ప్రిజ్మాస్ నుంచి వచ్చిన ఫోమింగ్ ఫేస్ వాష్, గ్లో ఫోమింగ్ ఫేస్ వాష్ అంటారు. అంటే ఫేస్ లో ఆ గ్లోని తెప్పిస్తూ డ్రైనెస్ ఉండనివ్వకుండా చక్కగా రెగ్యులర్ ఫేస్ వాష్ రోజుకు 3 సార్లు ఎవరైనా ఏ ఏజ్ గ్రూప్ అయినా వాడవచ్చు, ఎవరైనా వాడచ్చు. సో దిస్ ఈస్ ఎ సేఫ్ ఫేస్ వాష్ వితౌట్ ఎనీ బ్యాడ్ యాసిడ్స్. కొన్ని యాసిడ్స్ కంటెంట్స్ ఉండడం వలన వాష్ చేయగానే చాలా క్లియర్ స్కిన్ వచ్చినట్టు ఉంటుంది, కానీ పోను కొంచెం స్కిన్ ట్యాన్ అయినట్టు పిగ్మెంట్స్ కూడా రావచ్చు. దీనివల్ల అటువంటి ఏ ప్రమాదం ఉండదు. వెరీ సేఫ్ అండ్ వెరీ గుడ్ ఫేస్ వాష్. డైలీ థ్రైస్ ఎ డే. ఇంకా వేరే సోప్ అది పెట్టకుండా ఫేస్ కి, నెక్ కి మార్నింగ్, మధ్యాహ్నం ఎప్పుడైనా వాష్ చేసినా మళ్ళీ సాయంత్రం స్నానం అప్పుడు థ్రైస్ ఎ డే ఫేస్ వాష్ చేసుకోవచ్చు. బదులుగా మన ఫేస్ వాష్ ని యూస్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. కొంచెం స్కిన్ సాఫ్ట్ అయ్యి, స్కిన్ న్యూట్రిఫై అయ్యి, స్కిన్ హెల్దీగా ఉన్నట్టు కూడా కనపడడం మొదలుపెట్టింది. కొంతమంది ఫేస్ కి కొన్ని ట్రీట్మెంట్లు అవి తీసుకుంటారు సార్, అలాంటి వాళ్ళు యూస్ చేయొచ్చా? ఎగ్జాక్ట్లీ, ఎవరైనా వాడచ్చు. ఫేస్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు వాడుకోవచ్చు, తీసుకోకుండా రెగ్యులర్ గా మెయింటెనెన్స్ కి, రెగ్యులర్ యూసేజ్ కి కూడా వాడచ్చు. రిజల్ట్ ఎన్ని రోజుల్లో వస్తుందని చెప్పి చాలా మంది క్వశ్చన్ అడుగుతారండి, ఏంటి ఇంత డిలేనా? ఫేస్ వాష్ కూడా 4 రోజులు వాడండి అని నేను చెప్పను. ఓకే, ఫేస్ వాష్ అనేది ఎంత ఎఫెక్టివ్ అనేది సింగిల్ వాష్ లోనే తెలిసిపోతుంది. కానీ అది ఏదైనా స్కిన్ మీద ఎఫెక్ట్ కానీ, స్కిన్ లో గ్లో కానీ వచ్చేది కనపడాలంటే అట్లీస్ట్ 1 వీక్ వాడాలి. 1 వీక్ లో యుల్ సీ దట్ గుడ్ చేంజ్. బట్ ఇమీడియట్ ఫేస్ వాష్ లో దానికి డ్రైనెస్ ఉందా లేదా, ఫేస్ లో ఆ ఫ్రెష్నెస్ ఉందా లేదా అనేది ఇమీడియట్ గా తెలుస్తుంది. ఓకే, వెంటనే మనకి తెలుస్తుంది అని చెప్తున్నారు చాలా వాటితో. సో హెయిర్ అలాగే స్కిన్ కి సంబంధించి క్రీమ్స్ చూసాము, ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా సార్? చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రిజ్మాస్కి వచ్చిన ప్రోడక్ట్స్లో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్లో ఇప్పుడు మీరు స్ట్రెచ్ మార్క్ క్రీమ్ తీసుకున్నా, ఫాల్క్యూర్ హెయిర్ ఆయిల్ తీసుకున్నా, ప్రిజ్మాస్ కొలాజిన్ టాబ్లెట్స్ తీసుకున్నా, ప్రిజ్మాస్ నాలుక కింద కొట్టే బ్యూటీ బూస్టింగ్ స్ప్రే తీసుకున్నా, పర్ల్ సాఫ్ట్ మాయిశ్చరైజర్ తీసుకున్నా, ఇవన్నీ ఫ్లాగ్షిప్ ప్రొడక్ట్స్. అంటే వెరీ హ్యాపీ క్లయింట్స్, వాడిన వాళ్ళు అట్లీస్ట్ ఇంకొక 10 మందికి రికమెండ్ చేస్తారు.
అదే కోరుకుంటున్నారు అందరూ కూడా. సో థ్యాంక్ యూ Exactly. సో మచ్ సార్, Welcome. చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో విన్నారు కదా, ప్రిజ్మాస్ ఎంత సక్సెస్ అవ్వడానికి కారణం అందులో వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా న్యాచురల్వి, ఎలాంటి హాని చేయవు మన స్కిన్కి అలాగే హెయిర్కి సంబంధించి అని చెప్తున్నారు. ప్రత్యేకంగా ఏదైనా సరే మనం కొన్ని రోజులు వాడి చూస్తే రిజల్ట్ అనేది నెమ్మదిగా వస్తుంది. ఎంత స్లోగా మనకి రిజల్ట్ వచ్చిందో అది అంత లాంగ్ లాస్టింగ్ ఉంటుందని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు. సో ఎవరికైనా ప్రోడక్ట్స్ పర్చేస్ చేద్దామని ఆలోచన ఉంటే కనుక స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.